పాత చింతకాయ పచ్చడ వచ్చింది చూసుకోవాలి. ఇక ఇదే రాస్తుంది, ఇలా చేత కాదు కాదు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం అంట. కిషన్ రెడ్డి బండి సంజయ్ ఎందుకు ప్రశ్నిస్తలేట. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ కలిసే ఉంది జూబ్లీస్ లా అంటారు. కలిసే ఉందంటారు. దానికి సంబంధించి కొన్ని సాక్ష్యాలు కూడా అర్థమవుతున్నాయి మా జనాలకు కూడా చూడడానికి. మహేష్ అన్న అన్యాయం గురించి మాట్లాడతాడు, ప్రశ్నిస్తలేరు అంటాడు. ప్రశ్నించకుండా వాళ్ళ గొంతులు మూసిందే మీరని ప్రజలు అంటున్నారు. ఓపెన్ సీక్రెట్ అది. మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టులు పరిశ్రమలకు అనుమతులేవి, నిధులేవి. ఆ ఇద్దరు కేంద్ర మంత్రులకు రాష్ట్ర అభివృద్ధి పట్టదా. 10 ఏళ్ల కేసీఆర్ పాప పాలనలో కవితకు భాగస్వామ్యం. ఇప్పుడు ఆయన పాపమా ఇంకేదాకా తర్వాత మాట్లాడదాం. మరి నీదేం పొడుస్తాందిడా, నీదేం వెలుగబెడతాందిడా ప్రజలు అడుగుతున్నారు. కేసీఆర్ పాపాల పుట్ట ఇదే, మీరు దాన్ని మించిన రాక్షసుల పుట్ట మీది. అలా కేసీఆర్ ఒక్కడే దోసుకుందండి, మీరు 100 మంది దోసుకుంటారు. ఒక్కోడు 1000 కోట్లు సంపాదిస్తారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి అయిన కాంచి దోసుకుంటానికే మంత్రి రెడ్డి ఉన్నది. మీరు సక్కమైన అయితే, మీరు సంసారాలు అయితే మందిని ఏమైనా మాట్లాడచ్చు. మీరు సక్కమైన వాళ్ళు కాదు కదా. వాళ్ళ హయాంలో అమరుల కుటుంబాలకు ఎందుకు న్యాయం చేయలేదో చెప్పాలి. వాళ్ళు చెప్పిర్రా నిన్ననే, కొందరికి చేసినాం కొందరు చేయలేదు, చేయనందుకు క్షమాపణ చెప్తున్నారు. మరి చంపినందుకు మీరేం చెప్పాలి? ఇగో గన్నులు పట్టుకొని తిరిగిన దరిద్రులు తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసినందుకు మరి మీరేం చెప్పాలి? తెలంగాణ బిడ్డల్ని చంపిన దుర్మార్గులు మీరే కదా. చంపినోడు వచ్చి సంతాపదినం చేసినట్టుగా మీరు సంసారం లెక్క నీతి వాక్యాలు పలుకోద్దు అమరవీరుల గురించి. అసలు అమరవీరులు అయ్యిందే ఈ సోనియా గాంధీ అనే బలిదేవత వల్ల కదా. సోనియా గాంధీ దుర్మార్గురాలు లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం నా బిడ్డలు పండుగ చనిపోకపోతుండే కదా. మా దరిద్రం ఏంటంటే, ఎవడైతే సంపి బొందలేసిండో వాడినే తీసుకొచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి చేసిన, అదే మా కర్మ. ఒక దరిద్రుడేమో గన్ను పట్టుకొని చంపడానికి వచ్చినోడు, ఒక దరిద్రుడేమో చంపినోడు. మీరు సంసారాలకి ఇలా మాట్లాడి ఉద్యమం గురించి మాట్లాడితే మిమ్మల్ని కాకరి చుమ్ముతారు. కేసీఆర్ ఎంత గౌరవం ఇచ్చింది, ఎంత గౌరవం ఇవ్వలేదు, ఆయన ఎట్లా వ్యతిరేకిస్తాం. కానీ దీన్ని పావుగా చేసుకొని మీకు మళ్ళీ అర్హత లేదు. అసలు దాని చర్చ కూడా అనవసరం మీతోని. పాదయాత్రతోనైనా ప్రజల సమస్యలు తెలుస్తాయి. ఆమె పాదయాత్రను స్వాగతిస్తున్నా. మీకు తెలిసిన సంఘం ఆగిపోయింది మన ప్రభుత్వం అని. మీరు చేసిరు కదా, నువ్వు మీనాక్షి నటరాజన్, మీకు తెలిసిన మనం ఇంకా సంఘం ఆగిపోయింది, మనకి అధికారం రావాలని అర్థమైనట్టుంది మీకు. కేసీఆర్ వల్లే తెరపైకి బనగచర్లు వచ్చినట్ట. జూబ్లీస్ లో 100% గెలిచేది కాంగ్రెస్ అట. నెలాఖరులో డిసిసి చీఫ్ల ప్రకటన ఉంటుందని ఈవేళ ఢిల్లీలో మీడియాతో శిక్ష. ఏమంటా అంటూ 100% జూబ్లీస్ లా కాంగ్రెస్ అంటాం. మహేష్ కుమార్ గౌడ్ అన్న మొత్తానికైతే చాలా సక్సెస్ఫుల్ గా మాట్లాడిండు. ఇప్పుడు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు నిధులు తెస్తలేరు, ఇంకేం తెస్తలేరు అని బీజేపీని, బీఆర్ఎస్ అమరుల గురించి మాట్లాడుతూ, పాదయాత్ర గురించి మాట్లాడుతూ, పాపాల గురించి మాట్లాడుతూ బీఆర్ఎస్ ని, ఇక మీ మాత్రం సంసారంలో మేము జూబ్లీస్ లో గెలుస్తాను, మా అంత సంసారాలే లేరు, సుఖం పూసలం అని చెప్పేసి జూబ్లీస్ లో గెలుస్తాను అంటారు. సో నేను అడుగుతాను, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ అడుగుదాం, ఎవడైనా సరే రేవంత్ రెడ్డి 22 నెలల పరిపాలన బాగుంది అని చెప్పేటప్పుడు ఒక తీసుకురాలి. మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా సరే ఈ భజన కాకుండా జర నీతిగా నిజాయితీగా అంటారుగా, కడుపుకు అన్నం తింటున్నట్లుగా మాట్లాడేటప్పుడు ఒకరిని పట్టుకొచ్చి రేవంత్ రెడ్డి పరిపాలన పాపాత్మక పరిపాలన, కేసీఆర్ పరిపాలన పాపాత్మక పరిపాలన. ఎవరిది పాపాత్మక పరిపాలన? ఈ 10 సంవత్సరాలు ఎట్లుండే, 22 నెలలు ఎట్లుంది? కేసీఆర్ వద్దంటురా, రేవంత్ రెడ్డి ఇంకా కావాలంటురా. ఇది తేల్చేస్తే అయిపోతుంది. ఇంకా అసలు ఇలా పంచాయతీ లేదు. ఇంకా నేను చెప్తానగా, ఇక పాలేందో నీళ్ళేందో బయటపడతాయి. ఎవడు సక్కమైన వాడు, ఎవడు లంగా జనం చూస్తారు. ఇప్పుడు మీరు చెప్పే అవసరం కూడా లేదు. మేమే అర్థం చేసుకుంటాం, మా సొంతంగా మేమే అర్థం చేసుకుంటాం. ఏం మహేష్ అన్న సిగ్గులజ్జ అనిపిస్తలేదు నీకు? ఇక జూబ్లీస్ కాంగ్రెస్ అట. జూబ్లీస్ లో సీఎం ప్రచార షెడ్యూల్ ఖరారు చేశాం. ఈ నెల 30-31న 4 డివిజన్లో ప్రచారం. వచ్చే నెల 4-5 తేదీలో 2వ విడత క్యాంపెయిన్. ఇది ముచ్చట. 30-31 2 రోజులు, ఇపోతే 4-5, వచ్చే నెల 4-5, 4 సార్లు. అంటే రోడ్ షోనా,
క్యాంపెయిన్ సీఎం ప్రచారం షురూ చేసిరు, అంటే షెడ్యూల్ రిలీజ్ చేసినట. అంటే ఎవడు దిగుతాడే నువ్వు అడిగిపోతే? ఇప్పుడు నువ్వు ప్రచారం చేసేది ఏంది? రోజు ఆడగానే వస్తావు, రోజు ఆడగానే ప్యాలెస్కి పోతావు, నువ్వు కొత్తగా పొలిసేది ఏంది? నేను ఒకటే అడుగుతా, జూబ్లీహిల్స్లో ప్రజలు నీకు ఏమని ఓటేయాలి? జూబ్లీహిల్స్ వాస్తవిడిగా నువ్వేం సాధించి గొప్ప పీకర్లు కట్టిన వాళ్ళకు పందిరి వేసినావు చెప్పు. ఇంకో గిది పీక్ పందిరి వేసినా, గిది చేసినా అని ఒక్కటి చెప్పు నాకు. ఏది కనిపిస్తలేదు కదా, దాదాపుగా ఏది కనిపిస్తలేదు. మరి ఏ రకంగా నీకు ఈ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ప్రజలు స్వాగతిస్తారు? అంటే జనాలు పిచ్చోలు, నేను ఏం లంగా పనులు చేసినా చూడరు, కన్ను మూసుకొని ఓటేస్తారు అనుకుంటాను. కానీ అంత పిచ్చోలు ఎవరు లేరు. సో ప్రజలు చాలా చైతన్యవంతులు. ప్రస్తుతానికి దరిద్రం మీద కూర్చుంది, నాగిండాన్స్ చేస్తున్నది. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయలేని పరిస్థితి. ఇంకా 3 ఏళ్ళు నువ్వే ఉంటావు, ఎంత ముత్తుకున్నా నువ్వే ఉంటావు. ఇక కిందికి అంటారు, పైకి అంటారు, ఇక ఏం చెప్పినా ముఖ్యమంత్రి మాత్రం అంత ఆశామాష విషయం కాదు. సో అందుకే నువ్వే ఉంటావు అనేది క్లారిటీ. కానీ ఇంకా మళ్ళీ జీవితంలో గెలవవు. ఇక నువ్వు తల కింద తపస్సు చేసి తలకాయ కింద పెట్టి కాలు పైకి లేపి దండం పెట్టినా కూడా నీకు ఓటేయడు. నేను ఇష్టం దేవుని మీద ఓటేసుకోకూడదు. అవసరమైతే కాశీకి పోయి కాశీకి కూడా ఓటేసాను, ఇంకా అక్కడనే కాశీలో కలిసిపో, అయినా నేను ఓడితే ఇక్కడ. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జూబ్లీహిల్స్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేసే క్రమంలో నేను గీ పథకం అమలు చేసిన, గీ పని చేసిన, గీ డెవలప్మెంట్ చేసిన అని చెప్పేద్దామంటే చెప్పు, నేను దాన్ని స్వాగతిస్తా. నేను నిజంగా రేవంత్ రెడ్డికి పథకం అమలు చేసిండు, ఈ పని చేసాడు నేనే చెప్పుకుంటా. నువ్వేం చేయలే కదా, నువ్వేమని తిరుగుతావు? ఏం చెప్పలేవు. గాడిద గుడ్లు పట్టుకొని ఏమి ఇచ్చిండు రేవంత్ రెడ్డి? గాడిద గుడ్డు ఇచ్చిండు. నిరుద్యోగులకు, ప్రజలకు, ముస్లింలకు, హిందువులకు, యువనికైనా గాడిద గుడ్డే ఇచ్చిండు. జూబ్లీహిల్స్ ప్రచారంలో పోయి గదే చెప్పుకోమని. ఏం డెవలప్ చెప్పలేవు కదా. లేదు, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు శాపం కావాలి బీఆర్ఎస్కి, చూపి మరి వాళ్ళందరికీ. ఇగో ఇది నేను ఇచ్చిన గ్యారంటీ కార్డు, నేను అన్ని ఇచ్చిన, అన్ని అమలు చేసిన చూపి అట్లనే సంతోషమే, మాకేం టెన్షన్ లేదు. సో ఇది రేవంత్ రెడ్డి గారు మరి షెడ్యూల్ ఖరారు అయిందట, మరి ఆయన ప్రచారం చేస్తారట, మందిని ముంచే ప్రచారం. నెక్స్ట్, బోర్డులు అంటే డోంట్ కేర్, బనకచెర్ల డిపిఆర్ పై ఇప్పటికీ వివరణ ఇవని ఏపీ. మనకెందుకు మరి కేరు, మనకి డోంట్ కేరు. చంద్రబాబు అన్నట్టు ఆయన డోంట్ కేర్ అంటుండు, డిపిఆర్లు రెడీ చేసుకుంటున్నా, వివరణ ఏమంటే ఇస్తలేడు. బోర్డులు, కృష్ణా బోర్డు కానీ ఏ బోర్డు కానీ పట్టించుకోలేదు, దేకులు అంటుంది. మరి మనం ఎందుకు దేకాలి? పోతిరెడ్డి పొక్క కొట్టుకొని ఎందుకు పోనీయాలి? నాగార్జున సార్ పిడికాలు ఎందుకు పోనీయాలి? గేట్ వాళ్ళు మనకానే ఉంది కదా, గేట్ వాళ్ళు మన దిక్కు అయిపోదు కదా. మన గుజ్జులో దమ్ము లేక, మనం చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్ళు తాగి